మాజీ మంత్రి కాకాని ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరవుతున్న సందర్భంగా ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. వైసీపీ కార్యకర్తలు కాకానితో పాటు భారీ ఎత్తున ముత్తుకూరుకు చేరుకున్నారు. దీంతో మోతుకూరు శివారు ప్రాంతంలోని డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాకాని బృందాన్ని అడ్డుకున్నారు. దీంతో కాకాని టీడీపీ కార్యకర్తలను ముందు ఎందుకు పంపారు, తమ కార్యకర్తలను ఎందుకు ఆపుతున్నారు అంటూ సమాధానం చెప్పాలని డీఎస్పీ నిలదీశారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉద్రిక్తమైన వాతావరణం ఏర్పడింది. డీఎస్పీ కాకాని మధ్య వాగ్వాదం జరిగింది. ముందు టీడీపీ కార్యకర్తలు బయటకు పంపితే తమ కార్యకర్తలు వెళ్తారని భీష్మించారు. కాకాని ప్రస్తుతం ముత్తుకూరులో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఒకవేళ మేము పోలీస్ స్టేషన్ దాకా పోగలిగితే పోలీస్ స్టేషన్ దాకా పోతాం. వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పోవడం అడ్డుకుంటారు. అంతే తప్ప మాకు పోలీస్ సహకారం అవసరంలే, మేము అడగడంలే. మేము రాగలిగితే వాళ్ళని దాటుకొని పోలీస్ స్టేషన్ రాగలుగుతాం. లేదు వాళ్ళకి సత్తా ఉండి మమ్మల్ని ఆపగలిగితే వెనక్కి తిరిగిపోతాం. పోలీసు అదర్ సైడ్ని ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పండి. ఏ విధంగా వాళ్ళని ఎవరు లేకపోతే ఎట్టొచ్చారు అక్కడికి పంపించేయండి. మీరు వాళ్ళు ఎట్టొచ్చారో చెప్పండి. పోలీసు అదర్ సైడ్ని ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పండి. వస్తాము. ఒకవేళ మేము పోలీస్ స్టేషన్ దాకా పోగలిగితే పోలీస్ స్టేషన్ దాకా పోతాం. వాళ్ళు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పోవడం అడ్డుకుంటారు. అంతే తప్ప మాకు పోలీస్ సహకారం అవసరంలే, మేము అడగడంలే. మేము రాగలిగితే వాళ్ళని దాటుకొని పోలీస్ స్టేషన్కి రాగలుగుతాం. లేదు వాళ్ళకి సత్తా ఉండి మమ్మల్ని ఆపగలిగితే వెనక్కి తిరిగిపోతాం. పోలీసు అదర్ సైడ్ని ఏ విధంగా ఆలోచిస్తుందో చెప్పండి. ఏ విధంగా వాళ్ళని ఎవరు లేకపోతే ఎట్టొచ్చారు అక్కడికి పంపించేయండి. మీరు వాళ్ళు ఎట్టొచ్చారో చెప్పండి.